హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. నిన్న వీడియో చూసేసి ఉంటే ఇప్పుడు లేదు, అది డిలీట్ అయిపోయింది. పొద్దున నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన డబల్ టైం అని డిలీట్ చేయనీకపోతే అది లాంగ్ వీడియో డిలీట్ అయిపోయింది. మళ్ళీ షార్ట్ వీడియో ఏందబ్బా డిలీట్ కాలేదు అని మళ్ళీ వెళ్ళి షార్ట్ వీడియో డిలీట్ చేసిన. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాం ఎడిటింగ్ చేసి అని చూస్తే 2 days క్రిందట పెట్టిన వీడియో ఉంది. నిన్న పెట్టిన రవ్వ పులిహోర వీడియో లేదు, డిలీట్ అయిపోయింది. చూసేసిన వాళ్ళు చూసేసినారు. ఇంకా నేను ఆ వీడియో గురించి మర్చిపోతాను. నాకు స్ట్రెస్ ఎంత ఉందో మీకు అర్థమవుతుందా? నిజంగా నాకు మెమరీ ఉండట్లేదండి. ఇప్పుడు పని ఇప్పుడు ఉండట్లేదు. మొన్న మీరు తెలియదు అసలు, ఇది మీల్ మేకర్ అండి. నిన్న రవ్వ పులిహోర దాంట్లో బంగాళదుంప ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నానే, అది మీల్ మేకర్ కర్రీ చేసుకున్నా. అదంతా చూపిస్తున్నాను అనమాట. మీల్ మేకర్ చేయటం ఎలాగో చెప్తాను నోటితోనే, మళ్ళీ వీడియో చేయమని అడగండి. ఆల్రెడీ చేసినాను, ప్లేలిస్ట్లో ఉంటుంది. బంగాళదుంపలు యాక్చువల్గా పీల్ చేసేసేయాలి. మీల్ మేకర్ని ఏం చేయాలంటే ఉడకబెట్టి వంచేసేయాలి. ఆ తర్వాత పోపు వేసి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆనియను వేసి బాగా ఫ్రై చేసి, బంగాళదుంపలు ఫ్రై చేసి మీల్ మేకర్ అట్లా ఫ్రై చేసి నీళ్ళు వేసి ఇట్లా బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత నలపాలి బంగాళదుంపలు. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత మళ్ళీ టమాటా వేయాలి. సగం ఉడికిన తర్వాత టమాటా వేసినాక లాస్ట్లో రసం పొడి వేస్తామండి. మేము ఇన్స్టెంట్ రసం పొడి వేయము, కొన్నది వేస్తాము. ఇంట్లో చేసినది వేస్తాము. ఒకవేళ మీ రసం పొడిలో ఘాటు లేకపోతే గరం మసాలా వేసుకోండి. మా పెద్ద పాప తిన్న తర్వాత టేస్ట్ రాలేదమ్మా, ఇది కొన్న రసం పొడి కదా అంటే కొంచెం గరం మసాలా వేయించింది, అందుకని చెప్తున్నా. చాలా బాగుంటుంది చూడండి మీల్ మేకరు. నా రెసిపీ ఉంటుంది ఆల్రెడీ, బట్ నాకు బాధగా ఉంది. నిన్న అంత మంచి వీడియో రవ్వ పులిహోర చేశాను, అది నాకు నెగిటివ్ ఏది ఉందో అది వీడియో ద్వారా పోయిందని అనుకుంటున్నా. స్ట్రెస్ అవుతున్నానండి, గుర్తుండట్లేదు. డబ్బు కోసం పరిగెత్తుతున్నా కానీ ఆ మైండ్ డబ్బు రావట్లేదనే స్ట్రెస్సే ఉండింది నాకు. ఇంకా కూల్ చేసుకుంటున్నాను ఆ మైండ్ని. ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇంకెప్పుడు కూడా మీకు యూట్యూబ్లో నాకు డబ్బు రాలేదనే పాయింట్ మీ దగ్గర కూడా మాట్లాడానండి. ముందే నిన్న పెట్టాను, నాకు కోపం వచ్చి చూడండి నాకు ఎంత తక్కువ వస్తుందో, నన్ను చూసి మీరు నాకంటే బాగా చేసేవాడైతే యూట్యూబ్కి రండి అని కూడా పెట్టారు డీటెయిల్స్. నాకు యూట్యూబ్ నుండి వచ్చే డీటెయిల్స్. డబ్బు రావడం చాలా కష్టం అండి యూట్యూబ్లో. మీరు ఏమన్నా చెప్పండి. అంటే ఇంకా మాట్లాడానన్నానని మళ్ళీ మాట్లాడుతున్నాను అనుకోకండి. నాకు రావట్లేదు అంటే నేను బాగా చేయట్లేదని మాత్రం నేను అనుకోనండి. నాకు రావట్లేదు అంటే రావట్లేదు అంతే, దానికి కావాల్సిన టాలెంట్ లేదని మాత్రం కాదు. ఇంకా నా కష్టమైతే బాగా చేసేసాను. ఇంకా చాలు, డబ్బు కోసం పరిగెత్తను. ఇంక ఈ రోజు నుండి నేను అంటే ఇంకా సహనం లేదండి నాకు. డబ్బు కోసం పరిగెత్తే సహనం లేదు ఈ రోజు నుండి. లేదా యూట్యూబ్ నా జీవితంలో నాకు ఒక భాగం అనుకున్న, ఉద్యోగం లాగా అనుకొని చేశాను. ఇంకా చాలా తగ్గించేస్తాను, ఏమనుకోకండి. రోజు ఒక వ్లాగ్ కంపల్సరీ కావాలని ఏ ఒక్కరు అడిగినా నేను పెడతాను. రేణుకా గారు మీరే రోజు కంపల్సరీ కావాలని అడిగారు, కంపల్సరీ కావాలి అంటే పెడతాను మీకోసం. బట్ కంటెంట్ 10 మందికి నచ్చినా నచ్చకపోయినా అనవసరం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. కానీ నేను డబ్బు కోసం పరిగెత్తను. అంటే అది మీకు మీ ముందరే ప్రామిస్ చేసుకుంటున్నా. డబ్బు కోసం పరిగెత్తడం వల్ల ఏంటంటే షార్ట్ వీడియోలు పెంచుకుంటున్నాను. సరదా కోసమే చేసుకుందామని మీ ముందర ప్రామిస్ చేస్తున్నా. మా గురువుగారు ఆశ్రమంలో ఇట్లా అన్నం మీద వేసుకుంటారండి మీల్ మేకరు. సేమ్ ఇట్లాగే వేసుకొని తింటారండి అక్కడ ప్లేట్లో, అందుకని చూపిస్తున్నా. మాకు ఇలా తింటేనే ఇష్టం. చాలా బాగుంటుంది చూడండి మీల్ మేకర్ రెసిపీ, ఎంత టేస్టీగా ఉంటుంది. ఎన్ని వంటలు చేసి చూపించినానండి నేను, ఎన్ని వంటలు, ఎన్ని వ్లాగ్లు. 2600 వీడియోస్ ఉన్నాయి నావి. అంత కష్టపడినా ఇంకా డబ్బు రాదనేది అండి. చిన్నది కాలేజీకి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్కి నేను రవ్వ పులిహోర చేశాను కదా, అది పంపించాను. తర్వాత పోయిన సంవత్సరం ఆవగాయ పంపించాను. ఇప్పుడు వరకు తింటుందంట ఆవగాయ, రోజు తింటాను. అవునా? వాళ్ళు ఇది 2 సీసాలు ఇచ్చావు కదా ఇద్దరు ఫ్రెండ్స్ కి, ఇంకా అట్లే పెట్టుకుందా? వేరే ఫ్రెండ్ దగ్గర ఉంది, ఇంకా రోజు తింటుందంట. ఆవగాయ వచ్చాను ఇంతకుముందు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ రోజు చెప్తున్నా. హ్యాపీ అయింది రోజు దానికి. అదే ఎగిరి గంతేసింది పాపం, బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆవగా ఇచ్చి పంపించినాను, రవ్వ పులిహోర ఇచ్చి పంపించిన. ఇంకోటి ఏంది స్నాక్స్ ఇచ్చిన అండి, కొనుక్కున్న స్నాక్స్ ఒక కవర్కు, జిప్లా కవర్కు వేసి. మా పాప వస్తానే కవర్ ఇచ్చి ఇదిగో నీకు అంటే నాకు అనుకున్న వాళ్ళ అక్కకు. ఇప్పుడు కవర్ చేసే వాళ్ళ కొరియన్ నూడిల్స్ రోజు వస్తానే చెప్పింది నీకని. గ్రీన్ అక్కకి నా చేతికి ఇచ్చినప్పుడు అక్కకు అన్నావు నువ్వు. ఇంకా నేను చెప్పి పెట్టింది, నువ్వు నీ ఫ్రెండ్ని కవర్ చేయొద్దు.
ఇది వంట చేసేది నేను, గిఫ్ట్లు తీసుకున్నది వీళ్ళు. కొరియన్. ఆ పిల్ల అస్సామే అమ్మాయి కదా, లేదు మీ ఫ్రెండ్ అరుణాచల్ అమ్మాయి. ఆ పిల్లకు మా పాప కలవడానికి పోతే అలా అంత తనే తెప్పించదా. ఎందుకు ఫస్ట్ వాళ్ళ నాన్న అన్నాడంటే బయటికి వెళ్తే తిను అని, దాని మీద నువ్వు నా గెస్ట్ నేను మీ ఇంటికి వచ్చామని చెప్పేస్తా కదా, అట్లయితే రోజు వెళ్ళి 1000 రూపాయలు క్యాబ్ అప్ అండ్ డౌన్. ఏంది నేను చెప్పింది ఇట్లా. ఇవి ఎంత రేటు చూస్తా 380-400 ఉంటుంది. ఏంది నూడిల్స్ 380 ఇంపోర్టెడ్? అవునే. ఏంది ఇక్కడ ఇదో ఓయమ్మా, ఇదొక ఇది తను తినింది అంటే ప్యాక్ చేపించుకుంది ఫుల్ అయిందని. ఇంకా ఈ 2 తిన్నాము. ఇది తను తినింది, ఇది నేను తిన్నా. సో అంతా తనే కట్టింది. టోటల్ అయింది 1700 అయింది. ఏంది ఈ 2 ఏంది 250 ఈచ్? 250 కాదు, ఇంకా నాకుండి ఇది బాగుంటుంది, ఇది ట్రై చేయమను. మళ్ళీ మీ అక్క కొనుక్కొని దొంగ ముఖంది. ఎంత ఇది రేట్ చెప్పే? ఉంటుంది 300-400 ఉంటుంది. యాక్చువల్లీ ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి. చాలా కాస్ట్లీ. వాళ్ళు కుక్ చేసి ఇస్తారు అక్కడే, కన్వీనియన్స్ స్టోర్ లెక్క. అక్కడ వాళ్ళకి ఇస్తే ఇది కుక్ చేసి అంటే అది కుక్ చేసి ఇస్తారు వాళ్ళు. ఇది 300-400. ఇంకా మ్యాగీ మానేసి ఇదా ఇంకా నెక్స్ట్ నుండి తింటా ఉంటే నా జోబులకి బొక్కలు అవుతాయి. ఇంకా ఇక్కడ ఫోటో ఆల్బమ్లు అల్మారీ అంతా పని మనిషితో క్లీన్ చేయించాను. ఇంకా సర్దుకుంటున్నా అంటే ఈ అల్మారీ చేయించలేదులేండి, సారీ, తప్పుగా అనుకోకండి. బ్లాగ్ పెడతాను రోజు. నేను మళ్ళీ మీరు నాకు స్ట్రెస్ కాదు చేసేది, నేను స్ట్రెస్ చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే షార్ట్ వీడియో వల్లే నాకు స్ట్రెస్ ఎక్కువ. మనీ థింకింగ్, వ్యూస్ ఎన్ని రోజులుగా వస్తాయని ఎదురు చూస్తూ నేను పిచ్చిదానిలాగా డబ్బు పిచ్చి పట్టుకుంది. నాకు ఎందుకు డబ్బు పిచ్చి అంటే అండి, డబ్బే నాకు ధైర్యాన్ని ఇచ్చేదండి. నా డబ్బు ఉన్నదంతా అందరూ తినేసి అందరి దగ్గర ఇరక్కపోయింది. నేను ఇప్పుడు బిజీగా లేకపోతే నాకు అదే గుర్తొస్తూ ఉంది. ఇంకా దాని నుండి మా అన్న కూడా మా ఆయన అడిగినాక ఏం అందరు డబ్బులు ఇయ్యరంటనా ఏమి, నాకు ఖాళీగా ఉంటే అదే గుర్తొస్తుందని ఇట్లా యూట్యూబ్లో పరిగెత్తుతున్నాను. ఇక్కడన్నా తెచ్చుకుందామని ఖాళీగా కూర్చోలేకపోతున్నానండి. ఖాళీగా కూర్చుంటే నా డబ్బు గుర్తొస్తుంది. నాకు మోసం చేసిన వాళ్ళందరూ నిజంగా చెప్తున్నాను, ఏమీ బాగుపడరండి. మీ ముందరే చెప్తున్నాను. వాళ్ళందరూ చూస్తుంటే కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. నేను ఏఎంసీలో కూడా కష్టపడినానండి. ఏఎంసీలో మెంబర్ అయ్యి అప్పుడు 1500 ఇది ఏఎంసీ ఫైలే. అంటే ఇప్పుడు ఆ పేపర్స్ అన్నీ తీసేసి మా గ్యారంటీ పేపర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. ఆ ఫైల్ అని చూపిస్తున్నా. ఎందుకో తెలియదండి, నేను ఎంత కష్టపడినా కానీ నాకు దేవుడు కొంచెమే మిగిలిస్తున్నాడు. నిన్న ఒక వీడియో చూశానండి, ఇది సర్దుతున్నటివన్నీ మళ్ళీ చూపిస్తాను. అన్నీ ఊరికే చూడండి అంతే. నేను ఏం చూపిస్తున్నానో తెలీదు. అవి ఆయుర్వేదము ఆయిల్స్ అన్నమాట. నేను అక్కడ కర్ణాటక నుండి తెచ్చుకున్న ఆయిల్ వల్ల నాకు కొంచెం హెల్త్ బాగుంటుంది మసాజ్ చేసుకుంటూ. ఎంతోమందికి నేను తీసుకునే ప్రతి ట్రీట్మెంట్ కూడా చెప్తానండి, నిర్మోహమాటంగా చెప్తాను, డైరెక్ట్గా కూడా. చాలామంది వాళ్ళకు బాగా అయితే చెప్పరు పలానా చోటుకి వెళ్ళు చేసుకో అని. బట్ నేను అంతమందికి ఎన్ని విషయాలు యూట్యూబ్లో కానీ పబ్లిక్లో కానీ చెప్పానంటే నా డబ్బు కోసమే కాదు, అందరికీ మంచి వీడియోస్ కూడా ఇచ్చాను నేను. ఇంకా నా డబ్బులు తీసుకున్న వాళ్ళకు నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను, వాళ్ళు వచ్చి డబ్బు తిరిగి ఇచ్చేలాగా దేవుడు వాళ్ళకు చెయ్యాలి, శిక్ష వేయాలి. ఈమె డబ్బు తిరిగిస్తే కానీ మాకు లైఫ్లో ప్రాబ్లం సాల్వ్ అవ్వదని. ఏంటండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది అండి మోసం చేసేది. నిన్న ఒక కథ విన్నానండి, కరెక్ట్గా నా మైండ్ థింకింగ్ ప్రకారం ఆ దేవుడు, ఒక అమ్మాయి యూట్యూబ్ వీడియోలో రామునివి అన్నీ చెప్తూ ఉంటుంది, మైక్ పట్టుకొని చూసే ఉంటారు. ఆ అమ్మాయిది ఒక వీడియో వచ్చింది, దాంట్లో చెప్తా ఉంది దశరథ మహారాజు భగవంతుడు కృష్ణుని అడుగుతంట, నాకెందుకు 100 మంది సంతానం చనిపోయారు, ఎందుకు నాకు ఇంత కర్మ అని అడిగితే 200 సంవత్సరాల కిందట కాల్చిన జాలి చెట్టు మీద విసిరినావు, ఎన్ని పావురాలో కాకులో
అన్నీ కాలి చచ్చిపోయినాయి, వాటికి ఎన్నిటికో కళ్ళు పోయినాయి, అంటే ఎప్పుడో 200 ఆ పాపమే నీకు ఈరోజు ఇలా అంటుకుంది, 100ల కొద్ది చెట్టు మీద ఉన్న కాకుల్ని చంపేసినావు అంటే ఎప్పుడో 200 సంవత్సరాల కిందట నేను జాలరీలాగా చేస్తే నాకు ఇప్పుడు ఆ శిక్ష అని అడిగితే, ఇది వచ్చేసండి కాఫ్ సిరప్ సూపర్గా పనిచేస్తుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చేసిన మా హోమియో డాక్టర్ ఇచ్చాడు. 5 years తర్వాత పిల్లలు అందరూ తీసుకోవచ్చు, కానీ మా పెద్ద పాప అంటది ఫుడ్ భోంచేసి నాకు వేసుకో, లేదంటే కొంచెము మత్తుగా నిద్ర మత్తు ఉంటుంది అని చెప్పింది. నేను వాళ్ళ ఫ్రెండ్ వస్తే కూడా నేను బలవంతంగా వేస్తే చెప్పాడు, అవును కొంచెం నిద్ర మత్తు ఉంది అని, అన్నం తిన్న తర్వాత ఎంట వేసుకోండి, ఇది సూపర్గా గొంతు పనిచేస్తుందండి. వెదర్ వల్ల ఐస్ క్రీమ్ తిన్నా, వెదర్ వల్ల ఏ రకంగా ఉన్నా గొంతు సెకండ్లో రిలీఫ్ అవుతుంది. మేము అంత పెద్ద బాటిల్ పెట్టుకున్నాం. ఇవన్నీ ఆమ్వే ట్యాబ్లెట్స్ అండి. దీని గురించి మళ్ళీ మాట్లాడుతాను, ఇప్పుడు అది స్టోరీ చెప్తాను. ఇవన్నీ మేము వాడేటివే అండి. ఒమేగా ట్యాబ్లెట్, ఫిష్ ఇది సాల్మెన్ ఒమేగా ఫిష్ ఆయిల్, ఇది మనము B12 కోసము కొంచెం డాక్టర్ చెప్పినాడు వాడమని. ఇవన్నీ నేను ఇప్పుడు నుండే కాదండి, 15 సంవత్సరాలుగా వాడుతున్నా. నాకు మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టకండి, ఇన్ని ట్యాబ్లెట్స్ తినొద్దని. అన్నీ మా క్యాలిక్యులేషన్ ప్రకారం మేము తీసుకుంటున్నాము. సో ఇంకా స్టోరీ చెప్తాను. నాకు తగ్గట్టుగా మ్యాటర్ చెప్పిందండి ఆ అమ్మాయి. వీడియో నుండి వచ్చింది నాకు మెసేజ్. నేను ఎప్పుడు అనుకుంటా, నేను ఎవ్వరికీ అన్యాయం చేయను, నాకెందుకు ఇంత కష్టాలు ఇంత నష్టాలు, మనుషులతో ప్రేమగా ఉంటే కూడా ద్వేషం పెంచుకుంటారు నా మీద. ఈ మధ్యలోనే నేను నా అనుకున్న మంచి వాళ్ళను కూడా నేను నా చేతులారే నేను దూరం చేసుకున్నాను. వాళ్ళు ఎవ్వరు నన్ను దూరం చేసుకోరండి, గుర్తుపెట్టుకోండి. నేనే వాళ్ళని దూరం చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎంత హింసించినా కానీ నేను భరిస్తుంటాను. వాళ్ళ హింసను నేను రివర్స్లో కొంచెం చూపించినా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో నాకు ఆ సహనం లేదు. ఇంకా ఎదుటి మనిషి నన్ను హింసిస్తుంటే భరించే సహనం లేదు కనుక నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా ఆ స్టోరీకి అడిగితే ఏమన్నాడు తెలుసా, కృష్ణుడు అన్నాడంట, ఇది నువ్వు 100 మంది పిల్లలు పుట్టేంత పుణ్యం సంపాదించుకోనికి ఇంత టైం పట్టింది, ఆ పుణ్యం సంపాదించుకొని 100 మందిని కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళను కోల్పోయినావు ఒకేసారి. సో ఆ అమ్మాయి వీడియోలో విన్నది చెప్తున్నానండి. అమ్మాయి దాంట్లోనే మనము నాన్ వెజ్ సంపి తింటున్నాము, ఆ సంపి తిన్నది కూడా మనకు ఒకరోజు మనల్ని ఒకరు సంపి తింటారన్నట్టు మీనింగ్ చెప్పింది. ఇంకా అన్నీ కలిపి చెప్పింది. బట్ ఇది మాత్రమైతే కర్మ సిద్ధాంతం నేను నమ్ముతానండి. నేనేమనుకునేదాన్ని అంటే లాస్ట్ జన్మది ఈ జన్మలో అనుభవిస్తాము అని అనుకునేదాన్ని. కష్టం నేను లాస్ట్ జన్మలో చేసింటానేమో, ఎంతమందికి మోసం చేయకపోతే ఈ జన్మలో నాకు ఇంతమంది మోసం చేస్తారా మీరే చెప్పండి. ఇంకా అయిపోయింది. అందుకే అందరు రుణం అయిపోయినప్పుడు ఆ మనుషుల నుండి నేను దూరం అవుతున్నా. నాకు నెక్స్ట్ రాబోయే మంచి టైంలో ఒక్కడు కూడా నన్ను నష్టం చేయకూడదని నా చుట్టూ ఉన్న నష్టం చేసే వాళ్ళందరూ నా భగవంతుడు నాకు దూరం పెట్టాడనమాట. నాకు రాబోయే మంచి రోజులు ఉన్నాయి, అది నాకు తెలుసు. నేను ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇప్పటికీ హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే పోగొట్టుకున్న నష్టాన్ని మళ్ళీ మళ్ళీ సంపాదించుకొని భర్తీ చేసుకోవాలే తప్ప మనం వాటి కోసము అది వస్తుందని ఆశ పడకూడదు అనేసి పరిగెత్తుతానండి. మనిషి బతికినంత కాలం పరిగెత్తాలి, కష్టపడాలి అనేది నాది మా ఆయన కాన్సెప్ట్ అన్నమాట. నాకేంటంటే నా పిల్లలు ఎప్పుడు కష్టపడకూడదు, నా ఫ్యామిలీ ఎప్పుడు ఏ రకంగా ఒకరి దగ్గర చేయి చాచకూడదు. ఇదే అండి. ఇవన్నీ హోమియో మందులు అండి, డాక్టర్ ఇచ్చినవి. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఏమేమి గూళ్ళు తెలుసా, ఒకటి మందులో హోమియో మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్, అల్మారీ, ఫైల్స్, గ్యారంటీ పేపర్స్, ఫోటో ఆల్బమ్స్, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అల్మారీ పెట్టుకున్నా. ఇంతవరకు ఆమ్వే ట్యాబ్లెట్సే నన్ను కాపాడుతూ వచ్చినాయండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుండి వేసుకుంటున్నాను ఆమ్వే ట్యాబ్లెట్స్. నేను తీసుకునే స్ట్రెస్ ఇప్పుడు దాంట్లో ఏంటంటే మా డాక్టర్ని అడిగినాము, ఇట్లా B12కు మరి నేను ఒమేగా తీసుకోవచ్చు అంటే మొన్న 1900 పెట్టి తెచ్చాడు మా ఆయన. ఇక్కడే తెలిసిన ఆమ్వే వాళ్ళు ఉన్నారు, డీలర్ ప్రైస్లోనే ఇచ్చినారు. సో నా చుట్టూ ఉన్న చెడునంతా దేవుడు తీసేస్తున్నాండి. నిన్నటి వీడియో నేను మళ్ళీ పెట్టచ్చు, అదేం ప్రాబ్లం లేదు, అప్లోడ్ చేయొచ్చు. అంటే డిలీట్ చేసినా నా కాడ ఉంటుంది. నేను ఏదేనండి వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు ఏదన్నా ఒకటి డిలీట్ అయితే ఇంకా దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అదే పాయింట్ మాట్లాడాను అనమాట. ఇవన్నీ కూడా చూడండి, మా హోమియో డాక్టర్ ఉండడం వల్ల నాకు ఎంత బెటర్ అయిందంటే, మంచి డాక్టర్ అయినా. ఇంకా రేపు సండే రమ్మన్నాడు, సండే కూడా వెళ్తున్నా. ఇంకో విషయం చెప్పాలి,
ఇది వచ్చేసి మెడకు పులిపిరి దగ్గర వాడేది, నా కజిన్ చెప్పిందని బెంగళూరులో తెచ్చి ఇచ్చింది. అవి అయిపోయి మళ్ళీ తెప్పించుకున్నా, అయినా అది ఎందుకో వాడలేకపోతున్నా భయంతో. పులిపిరి మెడిసిన్ అన్నమాట. సో ఇదండి, ఒక వీడియో డిలీట్ అయిపోయేసరికి డిసప్పాయింట్ అయినాను. కానీ చాలా స్ట్రెస్ అవుతున్నానండి. మొన్నైతే టీ ఉడకబెట్టేసి ఏం చేశాను తెలుసా, ఆ టీ వడగట్టేసి స్టవ్ మాత్రం ఆఫ్ చేయాలి, అట్లాగే వచ్చి కూర్చొని టీ తాగి అంతా అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా ఉండట్లేదండి. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయినాక ఏం మాట్లాడినానో నేనే మర్చిపోతాను అన్నమాట. గజనీ సినిమా టైప్ అనుకోండి, అట్లా ఉన్న ప్రజెంట్వి మర్చిపోతున్నా, మళ్ళీ పాతవి అవి కాదు, ప్రజెంట్లో మర్చిపోతున్నాను. డాక్టర్ కాడ పోయి మందులు తెచ్చుకున్నాక ఆయన ఏం చెప్పినాడో మీకు చెప్తాను. నేను హోమియోపతి మొదటి నుండి వాడతాను. హోమియోపతిని మించి ఇంకా ఏ మెడిసిన్ లేదండి. అన్ని జబ్బులు హోమియోలోనే నాకు బాగా అయిపోతుంటాయి. నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అంతా కూడా సాల్వ్ అవుతుంది. భగవంతుడు నాకు అంత అండగా ఉన్నాడు. బట్ నేను తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమంటే యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించాలని ఓవర్ యాక్షన్ మామూలుగా చేయలేదు. ఇంకా చేస్తా, వ్లాగ్స్ చేయనని కాదు, బట్ ఆశను చంపుకుంటున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ కావాలండి. ఆశ పడాలి, అది మనకు హెల్త్ పాడు చేస్తుంది చూడండి. అత్యాశ పడితే అది మనకే నష్టము. ఇంకా నేను చెయ్యని పని అంటూ ఇక్కడ ఏది లేదు. ఇక్కడ మీకు కూడా తెలుసు, ఇడ్లీ పిండిలు అమ్ముతిని, పుళ్ళు అమ్ముతిని, మా యూట్యూబ్ చేస్తుని, అన్నీ చేస్తుని డబ్బు కోసం. దేవుడు ఇంకా చాలు నువ్వు సంపాదించొద్దని ఒక మైండ్ సెట్టింగ్ చేసుకోమని ఈ యూట్యూబ్ ద్వారా నాకు చెప్పినాడు, రిలాక్స్గా ఉండమని. నాకైతే ఇప్పుడు మ్యాక్సిమం హ్యాపీగా ఉన్నానులేండి, లేదని కాదు. బట్ యూట్యూబ్ నుండి నేను వెళ్ళిపోతే నాకంటే నష్టము నా చుట్టూ నా రిలేషన్స్కు వాళ్ళకు. ఎందుకంటే నేను ఎట్లా ఉన్నానో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. కేవలం యూట్యూబ్ వల్లే నన్ను వాళ్ళు చూడగలుగుతున్నారు. సో అంతా ఫోటో ఆల్బమ్ కూడా సర్దేశానండి. చాలా ఫొటోస్ అండి, నాకు ఫొటోస్ పిచ్చి చిన్నప్పటి నుండి. అందుకే మా పిల్లలకి చాలా ఫొటోస్ తీశాను. ఇవన్నీ కూడా ఫొటోసే. మా ఆయన ట్రిప్లకు వెళ్ళినవి, మా అత్తగారింట్లో కూడా ఫొటోస్ పిచ్చి ఎక్కువ అండి. ఇంటికి ఎవరు వచ్చినా ఫొటోస్ చూపించేవాళ్ళు. ఇవన్నీ వాషింగ్ మిషన్, ఇవన్నీ గ్యారంటీ పేపర్స్ అండి. ఇవన్నీ ఉంటాయి కదా, మిక్సీవి, ఫోన్లు, అవన్నీ వీటికి అంతటికి ఒక అల్మారి అన్నీ ఇలా ఉంటాయండి. నాకు ఎక్కడికి వెళ్ళినా అప్పుడప్పుడు మా ఆయన నడిచి కూర్చోబెట్టి ఆ బిల్లులు అవన్నీ తీపిచ్చేస్తుంటా. నాకు కనిపించినాయి నేను తీసేస్తున్నా. కాఫీ సిరప్ కొనుక్కొని వేసుకోండి. గొంతు ఇప్పుడు వర్షాకాలము వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గొంతు ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పిన ప్రతిదీ రాంగ్ ఉండదండి. నేను వాడేవి నేను చేసేవే చెప్తాను. ఇదిగోండి అన్నీ ఇలా మెడికల్ అన్నీ. మా పాప కిట్టు తెస్తానంటే కిట్టే మక్కర్లే. మొబైల్ బాక్సులు ఉంటాయి కదండి మనవి, అవి గ్యారంటీ బాక్సులు ఉంటాయి కదా, అవి అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇలా మనం అల్మార్లలో ఏదో ఒకటి వేసి పెట్టుకుంటే కావాల్సినప్పుడు తీసి ఇచ్చేసేయచ్చు. అన్నీ ఇలా సర్దుకున్నాను. ఇవన్నీ ఇంకా మా ఆయన నాకు ఏవో ఒకటి ఇట్లా ఈ బాక్సులన్నీ తెచ్చిస్తూ ఉంటారు. నేను సర్దుకుంటుంటా. ఫ్లైట్లో వచ్చిన కాజు బాక్సులని తొందరగా పడేయనండి ఏది కూడా. కొద్ది రోజులు నేనే కష్టపడి వాటిని మేనేజ్ చేసుకొని వాడి ఆ తర్వాత పడేస్తానన్నమాట. ఎందుకంటే నాకు డే 1 నుండి పెళ్ళైనప్పటి నుండి సర్దుకొని పోయి అలవాటు. ఉన్న వాటితోనే సర్దుకొని పోతాను. ఈ కంఫర్ట్ ఉండాలని కోరుకునేదాన్ని కాదు. అట్లా ఇంకా ఉన్న సామాన్లతోనే ఆ పాత వస్తువులతోనే అన్నీ సర్దుకొని అట్టపెట్టెలలో పెట్టుకొని ఈ హ్యాబిట్ కనుక ఇప్పుడు పోదు. యాక్చువల్గా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను అన్ని అల్మార్లు కూడా సర్దుతూ ఉండేదాన్ని ఇలాగే. సో అప్పుడు కూడా మా అమ్మ ఎప్పుడు గెలుకుతావని అంటుంటుంది. ఆల్రెడీ చెప్పిన ఆ విషయము. నాకు ఖాళీగా కూర్చోనండి. ఇప్పుడు యూట్యూబ్ మానేసినా కానీ ఖాళీగా కూర్చోను. ఇంటి పని ఎక్కువ చేస్తాను. ఆ ఇంటి పని నుండి కూడా తప్పించుకోవచ్చని ఒకే ఒకటి ఫ్రాంక్గా చెప్తున్నాను. మా ఆయనకు కూడా చెప్పిన, మా పిల్లలు కూడా చెప్పిన, యూట్యూబ్ లేకుంటే ఇంకా మీకు మళ్ళీ వండి పెట్టుకోవడాలు ఎక్కువ ఉంటాయి, దాని నుండి నేను తప్పించుకోనిక యూట్యూబ్లో ఉన్నానని. ఏమంటే యూట్యూబ్లో డబ్బు కోసం అనే ఒక పిచ్చి పెట్టుకున్నాను చూడు, ఆ పిచ్చిని డిలీట్ చేసేస్తున్నా డిలీట్ మీ ముందరే. ఇన్ని ట్యాబ్లెట్స్ అండి, మల్టీవిటమిన్, తులసి, గ్యాస్ టాబ్లెట్, ఇవన్నీ కాల్షియము అన్నీ అప్పుడొకటి వేసుకుంటామండి. స్ట్రెస్ ఉండకుండా మేము బయట తిరిగినప్పుడు కానీ చాలా యూజ్ అండి. మీరు మార్కెట్లో కొనే ట్యాబ్లెట్స్ కానీ విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇందులో బాగా యూజ్ అవుతాయి. మనం హోమియో డాక్టర్కి చెప్తుంటాం మేము ఇవన్నీ వాడుతున్నామని. అంటే కొన్ని బ్రహ్మి అనే ట్యాబ్లెట్ నేను కొనలేదు, అది గిఫ్ట్గా వచ్చింది 3000 ఆర్డర్ పెడితే. అశ్వగంధ
ఇవన్నీ నేను కొన్నవి కాదు, గిఫ్ట్గా వచ్చినవి. 3000 ఆర్డర్ పెట్టినప్పుడు ఇస్తారనమాట. సో ఏదైనా సరే అండి, ఏ ట్యాబ్లెట్ అయినా ఆంబే కానీ మోదీ కేర్వి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. డెమో వీడియోస్ చూసి ఆ తర్వాత వాడండి. సాల్మెన్ ఒమేగా రోజు ఒకటి వేసుకుంటున్నానండి. మా ఆయన అది వేసుకున్నాకే నా చేయి నొప్పి తగ్గింది. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కదా మనము. నాన్ వెజ్ తినని వాళ్ళకు B12 ప్రాబ్లం ఉంటుందంట. ఫిజియోథెరపీ వెళ్ళినప్పుడు చెప్పినారు. డాక్టర్ కూడా అన్నాడు, మీకు వెజిటేరియన్ నుండి ఏమీ పెద్ద ఫుడ్ రాదు, నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, అవే వాడండి అని. బాయ్, సీ యూ.